అప్పటికి లేటి మేము చాలా హోమ్లీ చాలా మొత్తం ఆ పిల్ల అయితే అనలేదు అనలేదు. నేనేం చేశాను, మొత్తం నేను తిప్పాను, నాకు డౌట్ వచ్చి తిప్పాను. ఆమె ఎక్కడేటి ఉన్నది, పొట్ట ఎక్కడ ఉన్నది ఇన్నది అనేసి నేనైతే ఆ పిల్లతో మాట్లాడలేదు. ఆ పిల్ల చెప్పిందంట కదా కరెక్ట్. నా ఎదురుగా వస్తే ఈ అమ్మోడి దగ్గర ఇవి ఉన్నాయి, వేసిస్తాను, పొడిచిస్తాను, జైలుకి వెళ్తాను. అబద్ధాలు చెప్పకూడదు. మొన్న వచ్చింది కదా, పారిపోయాను కదా, అడిగాను. మీ వచ్చిన తర్వాత కెమెరా ఎదురుగా అడిగాను, నేను ఇతను మాట్లాడేనా, లేదు చెప్పు కెమెరా ఎదురు చెప్పాను, మాట్లాడలేదు. నువ్వు ఎలాగ ప్రతి దాంట్లో డ్రామాలు చేస్తున్నావు, అశ్విని గారు ఒప్పిస్తున్నాడు, చేసేసుకున్నాడు, ఇప్పుడు నేను అయిపోతున్నాను అదైపోతున్నాను. దాని తర్వాత ఇప్పుడు మీ టాపిక్ అక్కడ వచ్చింది కదా, మీ మీద ఎందుకు నేను రివర్స్ అయ్యాను ఎందుకే. దాని తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. ఒకటి ఈ మధ్యన ఈ షూటింగ్ అయినప్పుడు ఈ డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు నాకు పక్కన పట్టుకెళ్ళి ఒక మాట అన్నారు, అశ్విని గారు ఒక మాట చెప్పండి అన్నారు. ఏంటని, మీ గుళ్ళోని బాడీ లేట్ ఉన్నాయా అని అడిగారు. దేనికంటే సుహాసిని మేడంకి డైరెక్టర్కి ముందు నుంచి పరిచయం ఉండే ఏదో షూటింగ్లోని, అంటే ఇదేదో సీరియల్ నాకు తెలియదండి, హైదరాబాద్ సిస్టమ్ ఏదో నేనేటి నాగార్జున చిరంజీవి వీళ్ళకే తెలుసును, కానీ ఇన్ని మంచి ఆర్టిస్టుల అంటే ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ నాకు తెలియదు.